హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చల్లగా వర్షం పడుతుంది. నాకైతే పకోడీ చేసుకోవాలనిపిస్తుంది, అందుకని పకోడా చేస్తున్నాను. పకోడీలకు కావాల్సినవి చూడండి. చూడండి, శనగపిండి తీసుకున్నాను. ఇగో 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, 4 ఉల్లిగడ్డలు. కొంచెం మనము శనగపిండిలోకి కొంచెం బియ్యం పిండి చూడండి, మీ దృష్టిలో ఒక టేబుల్ స్పూన్ అనుకోండి, టేబుల్ స్పూన్ శనగపిండిలోకి బియ్యం పిండి వేసాను. ఇప్పుడు మనం ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుందామండి. ఉల్లిపాయలు అయితే సన్నగా తరుక్కున్నాను నేను. ఇప్పుడు మనం ఈ పిండిలోకి వేసి కలిపేసుకుందాము. ఇట్లా చీలికలు చేసేసుకోండి. ఇలా చీలికలు చేసుకున్నారనుకో చాలా బాగుంటాయి. ఇక చాలా సన్నగా కట్ చేసాను చూడండి. ఎక్కువ ఉల్లిపాయలు ఉన్నాయనుకో పకోడీ టేస్ట్ చాలా బాగుంటుంది. మనం సాల్ట్ వేసుకుందామండి. మనకు ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకుందాము. కావాలి అంటే మళ్ళీ చప్పిడి తీసుకొని వేసుకోవచ్చు. కారం పొడి, పచ్చిమిర్చి కూడా వేసే వాళ్ళు పచ్చిమిర్చి వేస్తారు. నేను స్పైసీగా కారం పొడి వేస్తున్నానండి. కొంచెం వంట సోడా వేసుకుందాము. ఇదిగోండి కొంచెం వంట సోడా. ఇప్పుడైతే మనము ముందు పిండితో పాటే వీటి కలిపేసుకుందామండి. తర్వాత వాటరు తక్కువ పోస్తూ కలుపుకుందాము. ఎందుకంటే మన ఉల్లిపాయలలో వాటర్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి మనం చాలా తక్కువ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. పకోడీకి గట్టిగా ఉండాలి పిండి. తినే వాళ్ళు ఏమి ఉంటారులేండి, కాకపోతే తప్పదు, చేయాలి కదా. మనం కూడా మనకు నచ్చినట్టు మనం చేసుకొని తింటాం. ఒక్కొక్కరిది ఒక్కోలాంటి టేస్ట్ ఉంటుంది కాబట్టి. చూడండి, మనము ఇప్పుడు తక్కువ వాటర్ పోసుకొని కలుపుకుందాము. గట్టిగా కలుపుకోవాలండి. పకోడీకి బజ్జీలా జారుగా కలుపుకోకూడదు. కరివేపాకు కూడా ఉంది, వేద్దాం. కొంచెం ఉండి కరివేపాకు కూడా వేస్తాను. నేనైతే ఉల్లిపాయలు చాలా ఎక్కువ వేసుకున్నానండి, ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఉల్లిపాయలు ఎక్కువ ఉండడం, అందుకని ఉల్లిపాయలు ఎక్కువ వేసాను. పిండి అయితే ఇలా చూడండి కలిపి పెట్టేసుకున్నాం కదా. ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. నీట్గా మగ్గుతుంది ఇది. అందులోపు పచ్చి కరివేపాకు తోటలో ఉంది, కోసుకొని వస్తానండి ఇందులోకి వేయడం కోసం అని చెప్పేసి. ఇంట్లో ఉండేదంతా ఎండిపోయి ఉంది. ఇందులోకి ఫ్రెష్ కరివేపాకు వేద్దాము. ఈ చల్లటి వాతావరణానికి చాలా బాగుంటుందండి ఇలా తింటే. కాకపోతే గ్యాస్ కూడా ఫామ్ అయిపోయింది. తర్వాత ట్యాబ్లెట్ వేసుకోవచ్చు, కాకపోతే ఎప్పుడు తినాలో అప్పుడు అది తినాలి అంటారు కదా. ఇప్పుడు తినలేకపోతే ఇంకెప్పుడు తినలేమేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అందుకని చెప్పేసి తినే టైంలో తినాలి, తప్పదు. గ్యాస్ వచ్చినా ఏమొచ్చినా నిజమే కదండి. ఇదిగోండి ఫ్రెష్గా కొంచెం కరివేపాకు అయితే పిక్కొని వచ్చాను. కొమ్మలు చాలా పైకి ఉన్నాయి. అది కాకుండా వర్షం పడుతుంది కదా, మొత్తం చినుకులన్నీ కొమ్మలు పట్టుకుంటే నా పైన రాలుతున్నాయి వాటర్ అంతా. అందుకే కొంచెమే పిక్కొని వచ్చాను. మొత్తం కలిపేసేద్దామండి. ఇప్పుడైతే మనం ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం పకోడీకి ఇవన్నీ వేసేసుకుందాం. కొంచెం ఇలానే వేయాలండి. వర్షం వచ్చింది, మిషన్ దగ్గర నుంచి వచ్చినమ్మటే నాకు ఎందుకు పకోడీ ఈ వర్షానికి పకోడీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనిపించింది. అందుకనే ఈ పని పెట్టుకున్నానండి. అయితే ఆకలి మామూలుగా అవ్వడంలే, రన్నింగ్ రేస్లో పరిగెట్టినట్టేనండి. అటు ఇటు ఇలా వేసుకోవాలి. ఇదిగోండి వేగిపోయినాయి. ఇంకా మనం తీసేద్దాము పకోడీని. నాని పకోడీ ఎలా ఉన్నాయిరా? ఏ చెప్పు, కామెడీ చేయకుండా. అంటే అంత సూపర్ ఉన్నాయంట. టమాటో సాస్ అంట సాయి. పకోడీని
పప్పుచారు అన్నమా. పకోడీ అయితే రెడీ అయిపోయింది. మా నాని టేస్ట్ చేసి చెప్పాడు కదా, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే అలా ట్రై చేయండి. ఇదిగోండి, నేను కొంచెమే వేసాను. ట్రై చేయండి ఒకసారి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.